నేడు శ్రీ చైతన్య కాలేజీలో మరో అరాచకం మనం ఈరోజు గమనిస్తూనే ఉన్నాము. అయితే నిన్న కాక మొన్న ఒక వారం రోజుల క్రితమే ఏదైతే విద్యార్థి ఆత్మహత్య జరిగిందో ఆ రోజు కనపడని మేనేజ్మెంటు ఈరోజు ఒక లెక్చరరు విద్యార్థులందరినీ కూడా లైంగికంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తుంటే అతన్ని కాపాడే ప్రయత్నానికి దీని దగ్గర నుంచి మొదలు పెడితే వైస్ ప్రిన్సిపాల్ వరకు కూడా టాప్ మేనేజ్మెంట్ నుంచి లోవర్ మేనేజ్మెంట్ వరకు ఒక లెక్చరర్ కోసం ఆయనను కొమ్ముగాయడానికి వాళ్ళు వెనక నుంచున్నారు. ఈరోజు ఆ లెక్చరర్ ఏడి మరి అమ్మాయిలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి అమ్మాయిలు ఆక్రోధంతో ఆవేదంతో కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళందరూ మొత్తుకుంటుంటే ఆ లెక్చరర్ని దాచిపెట్టి అతన్ని పొద్దున్నే క్యాంపస్ నుంచి బయటకు పంపించి ఎఫ్ఐఆర్ చేపిస్తున్నప్పుడు కూడా ఆ లెక్చరర్ని వెనకేసుకునే వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. నేడు మరో విషయం గమనిస్తే ఈ క్యాంపస్లో 1-2 సమస్యలు కావు. ప్రిన్సిపల్ దగ్గర మొదలు పెడితే వైస్ ప్రిన్సిపల్ వరకు కూడా మానసికంగా వేధిస్తున్నారు. అట్లనే వాళ్ళని ఏంటంటే ఒక శోభకు గురి చేస్తున్నారు. ప్రాక్టికల్స్లో మార్కులు తక్కువ చేస్తానొచ్చు, రేపు పొద్దున నువ్వు బయటకు వస్తావా రావా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ చాట్లు ఒక మైనర్ బాలికని కూడా చూడకుండా ఒక చదువు చెప్పే గురువు అని సిగ్గు లజ్జ లేకుండా ఒక చదువు చెప్పే గురువు స్థానం నుండి ఒక అమ్మాయితో అట్లా ప్రవర్తించడం ఎంతో సిగ్గుచేటు. దీని మీద వెంటనే పోలీసు వారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులు కూడా వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని మీద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ మేము అడిగేది ఉట్టి లెక్చరర్ మీద కాదు ఎఫ్ఐఆర్గా చేయాల్సింది. ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అకాడమిక్ డీన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు మీద కూడా ఎఫ్ఐఆర్ చేసి వెంటనే ఈ క్యాంపస్ మీద డిఐఓ గారు స్పందించి ఈ క్యాంపస్ సీజ్ చేయాలని చెప్పి నవతెలంగాణ విద్యాశక్తి నుంచి డిమాండ్ చేస్తున్నాం.